దేవునికి మహిమ. ఈరోజు వాక్య ధ్యానానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని మాకు అందించి అన్నిటిపైన విజయాన్నిచ్చి మీకు మహిమ మా అందరికి ధన్యత అనుగ్రహింపచేసి దీవించి కాపాడారని నమ్మి స్తుతిస్తూ యేసు నామం బట్టి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా యేసు క్రీస్తు యొక్క కృపను బట్టి క్షేమంగా ఆరోగ్యం ఉన్నారని దేవునికి మహిమ కలిగిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానమునకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి మాటను గమనించినట్లయితే, మీ విరోధి అయినటువంటి సైతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు అని మనము చదువుకున్నాం. మనందరికీ ఒక విరోధి ఉన్నాడు. ఆ విరోధే సైతాను, వాడే అపవాది. వీడిని మనం ఏమి చేయాలా అనేటువంటిది ఈరోజు ధ్యానం చేస్తాం. నీ విరోధైనటువంటి సైతాను నువ్వు ఏమి చేస్తావు? మన ఇంటికి బంధువులు వస్తే వారిని ఎంతగానో ప్రేమించి ఆహ్వానిస్తాం. స్నేహితులు వస్తే వారిని ఎంత ఆప్యాయంగా పలకరిస్తాం. తల్లిదండ్రులను ఎంతో గౌరవిస్తాం. ఒకవేళ దొంగలు వస్తే వాళ్ళని ఏం చేస్తాము? పొలమాలేసి ఆహ్వానిస్తామా? వారిని రానిం. మరి ఇంకా విరుద్ధమైన కార్యాలు ఏమైనా వస్తే కూడా వాటిని మనము అలో చేయం. ఇక్కడ విరోధి అయినటువంటి వాడు సైతానుడు. సైతానుడు అంటే విరోధి. వానికి నీతికి విరోధి అని అపోస్తుల కార్యములు 13-10 వచనంలో ఉన్నది. అపోస్తుల కార్యం 13-10 ప్రకారంగా తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో చూస్తే ధర్మ విరోధి అని. దేవునికి విరోధి సైతానుడు. ఆయన బిడ్డలంటే మనకు కూడా విరోధి ఎవరంటే సైతానుడు. వాడు గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. ఇట్లాంటి ఈ విరోధిని నువ్వు నేను ఏమి చేయాలా అనేది ఈరోజు ధ్యానం చేస్తాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కృపను అనుగ్రహింపచేసి విరోధిని ఎదిరించి జయం పొందేదానికి ప్రభు కృప మనకు సమృద్ధిగా కలుగునుగాక. ఒకటి ఏం చేయాలనేటువంటిది మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న మాట మనం చూసాం. ఒకటి, అపవాది అనగా విరోధి అనగా సైతాన్ను మనము ఏం చేయాలంటే ఎదిరించాలి. ఎలా ఎదిరించాలని మనము ప్రశ్న వేసుకుంటే, దేవునికి లోబడి సైతాన్ను మనము ఎదిరించాలి. దేవునికి లోబడకుండా సైతాన్ను మనం ఎదిరించలేము. కాబట్టి ఒకటి, దేవునికి లోబడాలని దేవుడు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. రెండవది, ఎఫెసీ పత్రిక 6:11లో గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నది. ఏం చేయాలని చెప్తున్నాడంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకంటే మనం పోరాడేటువంటిది ఎవరితో అంటే శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతపు అంధకార సంబంధులకు లోకనాలతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. అందుచేత మీరు ఏం చేయాలని చెప్తున్నాడంటే, మరి శక్తిమంతులుగా ఉండేదానికోసం దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అక్కడ మనం చదివినట్లయితే కూడా చెప్పబడినది, నీతి అనేటువంటి మైమరువు, పాదాలకు సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, విశ్వాసం అనే డాలు, అగ్ని బాణాలను ఆర్పేదానికి శక్తిమంతులుగా ఉండేదానికోసము
రక్షణ అయిన శిరస్త్రాణమును, ఆత్మ ఖడ్గాన్ని, దేవుని వాక్యాన్ని ధరించుకోవాలని ప్రతి సమయమందు ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆయుధాలను ధరించుకోవాలి. ఎలాంటి ఆయుధాలు అని మనం గమనించినట్లయితే తేజస్ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఇక్కడ గమనిస్తే తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోనాలా అని చెప్తున్నాడు. ఇవి ధరించుకొని సైతాన్ని మనము ఎదిరించాలి, విరోధిని మనము ఎదిరించాలి. అప్పుడు వాడు మన ఎదురు నుంచి పారిపోతాడు. నీకు నాకు విరోధిగా ఉన్నటువంటి ఈ సైతాన్ను ఈ విధంగా మనం ఎదిరించాలి. ఇజ్రాయేలుకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్నది. ఇజ్రాయేల్లో సౌలు రాజుగా ఉన్నారు, సైన్యం ఉన్నది. ఫిలిస్తీన్లు వారికి ఎదురుగా ఉన్నారు. ఫిలిస్తీన్ల వైపున గొల్యాత్ అనేటువంటి ఒక పెద్ద పైల్మాన్ ఉన్నాడు. వాడు తొడగొట్టి జబ్బగొట్టి ఎవరైనా నాతో పోరాడేవారు ఉంటే రండి అని పిలుస్తున్నారు. సౌలు కానీ సైన్యం కానీ దావీదు యొక్క అన్నగారు కానీ ఏమాత్రం కూడా ఎదిరించలేకపోతున్నారు. 40 రోజులు ఈ విధంగా గొల్యాతు ఛాలెంజ్ చేస్తున్నాడు. అతని ఛాలెంజ్ని ఎవరు కూడా ఎదుర్కోలేకపోయారు. అయితే ఆ సమయానికి తండ్రి చేత పంపబడినటువంటి దావీదు ఆ యుద్ధభూమికి రాగలిగి ఈ విషయాన్ని అంతటినీ చూశాడు. దావీదు గొల్యాతును ఎదుర్కొనేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని బిడ్డ, ఆత్మచేత బలముగా నింపబడినవాడు, ధైర్యం కలిగిన వాడు. దావీదు దేవుణ్ణి ధరించుకున్నవాడుగా ఉంటున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆయుధాలను ధరించుకున్నవాడుగా ఉంటున్నాడు. దేవునికి లోబడిన వాడిగా ఉంటున్నాడు. కనుక సైతాన్ను అనగా ఆ గొల్యాతుని ఎదిరించేవాడుగా ఉంటున్నాడు. ఎవరికి ధైర్యం లేదు, కానీ దావీదుకు ధైర్యం ఉంది. దావీదు యుద్ధము యెహోవాదే అని వెళుతున్నాడు. అతడు వెళ్ళే ముందు లోయలోకి వెళ్ళి రాళ్ళు ఏరుకొని ఆ రాత్తో ఎదుర్కొనేవాడుగా ఉంటున్నాడు. లోయ దేవునికి లోబడేటువంటి విధానం. ఆ రాయి దేవుని వాక్యం. ఆత్మ ద్వారా ఆ వాక్యాన్ని అందుకొని గొల్యాతును ఒకే ఏటుకు పడగొట్టేస్తున్నాడు. ఎదిరించాడు, జయించాడు. దావీదు ధరించుకున్నటువంటి ఆయుధాలు ఆత్మీయమైనటువంటి ఆయుధాలు, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. అంతకు మునుపు ఆ దేశానికి రాజు అయినటువంటి సౌలు ఇచ్చిన ఆయుధాలన్నీ కూడా తీసేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆయుధాలను, తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకొని ఒకే ఏట్న జయము పొందినవాడిగా ఉంటున్నాడు. మన జీవితాలు కూడా అలాంటి అనుభవం కావాలని దేవుడు ఆశించి ఈ మాటలు మన ఎదుటి పెడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎదిరిస్తున్నావా సైతాన్ను? ఎదిరించే బిడ్డగా ఉంటే యుద్ధము యెహోవాదే అని దేవునికి లోబడి ఆయన ఇచ్చేటువంటి ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని ఎదిరించే వారిగా ఉండేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఆ విధంగా మనము ఎదిరించేదానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయునుగాక. దావీదు జయం పొందిన రీతిగా మనం కూడా జయం పొందాం. ఒకసారి మార్టిన్ లూథర్ దేవుని గురించినటువంటి మాటలను, తన జీవితంలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలను ఒక పుస్తకం రాయాలని రాసేదానికి మొదలు పెట్టాడు. కూర్చొని రాసేటప్పుడు సైతానుడు వచ్చినాడు. ఓహోహో మార్టిన్, బలి రాస్తున్నావే, నీవు పలాని తప్పు చేయలేదా, పలాని పాపం చేయలేదా, నీకెంత ధైర్యం రాసేదానికి అని ఈ మాటలతో ఆ యొక్క మార్టిన్ను పలకరించాడు. మార్టిన్ ఆలోచన చేశాడు, అవును కదా, నేను ఈ తప్పు చేశాను, ఈ నేరం చేశాను, ఈ పొరపాటు చేశాను, నేను రాసేదానికి నాకు అర్హత లేదనేసి రాసేవాడు పెన్ అక్కడ పెట్టేసి సైలెంట్ అయిపోయాడు.
మరోవైపున దేవుడు వచ్చాడు, నాయన మార్టిన్ నువ్వు రాయి, నేను నీ పాపాలన్నిటిని నా రక్తంతో కడిగి వేశాను, కొట్టివేశాను అని చెప్పినప్పుడు మరలా రాస్తున్నాడు. మరలా వచ్చినాడు సైతానుడు, హహా నవ్వుతూ, నీకు సిగ్గులేదా మరలా రాస్తున్నావు అని. మార్టిన్ అన్నాడు, ఓరి సైతానుడా, నా కన్న తండ్రి నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. యేసు క్రీస్తు నా కొరకు చిందించినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా నా పాపాలన్నీ కడిగివేశాడు. నేను దేవుని బిడ్డ అయినాను, దేవుని సొత్తు అయినానని ఆ టేబుల్ మీద ఉన్నటువంటి రెడ్ ఇంకును అంతకు మునుపు సైతాడు ఒక బోర్డులో యొక్క మార్టిన్ యొక్క లోపాలన్నీ రాశాడు. ఆ మాటల పైన సైతాడు ఎత్తు చూపించినటువంటి ఆ మాటల పైన ఇంకును అలాగా కట్టివేసేసాడు, చల్లివేసేసాడు. ఆ ఇంకుతో ఆ రాతలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. సైతానుడు స్తోతము స్తోక ముడుచుకొని పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడుగా, మనకు విజయం చేకూర్చేవాడుగా ఉంటున్నాడు. అయితే మనం సైతాన్ను ఎదిరించేవారిగా ఉండాలా, జయం పొందేవారిగా ఉండాలని దేవుడు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు ఈ అనుభవం లేకపోతే ఈరోజు దేవుడిచ్చి ఈ మాటను బట్టి సైతాన్ని ఎదిరిస్తాం, ఆ విరోధిని ఎదిరిస్తాం, జయాన్ని పొందుకుందాం. దేవుడు మనకు గొప్ప విజయాన్ని చేకూర్చునుగాక. రెండవదిగా మనము గమనించినట్లయితే మనము ఎలాగా చేయాలంటే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా ఉన్నది. ఈ మాట మనము చదివినట్లయితే యేసు ప్రభు వారు ఈ విధంగా గద్దించేవారుగా ఉంటున్నారు. యేసు ప్రభు గద్దించేవారుగా ఉంటున్నారు. ఏమిటి అని మనము చూసినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్పేవారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రము. యేసు ప్రభు వారు సైతాన్ను ఏం చేస్తున్నాడంటే గద్దించేవాడుగా ఉంటున్నాడు. ఒక తండ్రి తన కుమారునికి దయ్యం పట్టిన కారణాన్ని బట్టి ఆ దయ్యం నుంచి విడుదల పొందేదాని కోసము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు ఆ యొక్క వచ్చినటువంటి తండ్రితో మాట్లాడాడు. మరి ఆ తండ్రి, ప్రభువా, నా బిడ్డకు దయ్యం పట్టింది, నీవు కనికరించి నా బిడ్డకు బాగు చేయమన్నప్పుడు ప్రభువారు ఆ బిడ్డకు పట్టినటువంటి మూగ చెవిటి దయాన్ని ఏం చేసినాడంటే వదిలిపోమ్మని ఆయన గద్దించేవాడుగా ఉంటున్నాడు. ఏమని చెప్పబడినట్లయితే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 25వ వచనాన్ని గమనించినట్లయితే ఈ విధంగా గద్దిస్తున్నాడు. మోగమైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోమ్ము అని చెబుతూ ఆ అపవిత్రాత్మను గద్దించాడు. గద్దించాలి. యేసు ప్రభు వారు సైతాన్ను గద్దిస్తున్నాడు. మరొక సందర్భంలో శిష్యులు ప్రభువారు పడవలో వెళుతున్నటువంటి సందర్భంలో తుఫాను చెలరేగింది, దోణె నీటితో నింపబడినది. ప్రభువారు అమరాన తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. శిష్యులు లేపారు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము. ప్రభువారు లేచి సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు, అవి నిమ్మలించాయి. అనగా అధికారం కలిగిన వారు గద్దిస్తారు. దేవుని ఆత్మ అధికారం కలిగిన వారు గద్దించగలుగుతారు. యేసు ప్రభు వారు సర్వాధికారి. యేసు క్రీస్తు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహింపచేశారు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు అలాగా గద్దించే అనుభవం కలిగిన వారిగా ఉండగలుగుతారు. ప్రభువారు మరొక సందర్భంలో కఫర్నహూములోకి వచ్చినప్పుడు అక్కడ దురాత్మ పట్టిన వాడు వస్తున్నాడు. నాతో నీకేం పని అని అలాగా మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ప్రభువారు అక్కడ ఆ వ్యక్తితో, ఆ దయ్యంతో ఏమని చెప్తున్నాడని మనం గమనించలైతే 21వ అధ్యాయం మార్క్స్ వార్త 25వ వచనంలో, అందుకు యేసు ఊరకుండము, వాడిని విడిచిపోమని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాడిని విలవలాడించి పెద్ద కేక వేసి
వాణ్ణి విడిచిపోయెను. దయాన్ని గద్దిస్తున్నాడు, సముద్రాన్ని గద్దిస్తున్నాడు, గాలిని గద్దిస్తున్నాడు. మరొక సందర్భంలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో గమనించినట్లయితే ప్రభువారు కఫర్నహూములో పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరాన్ని ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే గద్దిస్తున్నాడు. జ్వరము ఆమెను వదిలి వెళ్ళిపోతున్నది. కనుక ప్రభువారు మరి గద్దించినప్పుడు ఆ జ్వరం ఏమైపోతుందంటే వెళ్ళిపోతున్నారు. దేవుడు అధికారం కలిగిన వాడు, సర్వాధికారి. ఆ అధికారాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ అధికారాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఈ అధికారాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే సైతాను అనగా మన విరోధిని ఎదిరించి వారిని పారదోలే వారిగా ఉండగలుగుతామని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన అధికారం ద్వారా మనకు అనుగ్రహింప చేయనుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 39వ వచనంలో ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగా అది ఆమెను విడిచెను అనే మాట రాయబడినది. కనుక మనము గద్దించాలి ఎప్పుడు? అధికారం కలిగినప్పుడు. ఒకసారి అమెరికాలో లేక్వుడ్ చర్చిలో ఆస్టిన్ అనేటువంటి దైవజనుడు ఉండేవాడు. అతడు గొప్ప దైవ సేవకుడు. గొప్ప కార్యాలు దేవుడు అతని ద్వారా దేవుడు జరిగించాడు. వాళ్ళ సహోదరికి ఆరోగ్యం సరిలేక చాలా వీక్ అయిపోయింది. సంఘమస్తులు ఆ ఇంటి వారందరూ కూడా ఇది దేవుని చిత్తము, ఎందుకు వ్యాధి వచ్చింది, దేవుడు తీసుకొని పోతున్నాడు అనుకొని దేవుని చిత్తానికి అప్పగించేశారు. దైవజనుడు వేరే స్థలంలో ఉన్నప్పుడు ఈ వర్తమానం అందినది. అంటే నీ సహోదరికి చాలా సీరియస్, రమ్మని చెప్పారు. ఆస్టిన్ గారు అక్కడికి వస్తే ఆమెలో బలహీనత ఉన్నది. సరే, దానికి కారణము సైతానుడు ఆమెలో ప్రవేశించి బలహీనపరిచాడు. ఎరిగినటువంటి ఈ దైవజనుడు యేసు క్రీస్తు అధికారనామలో దాన్ని గద్దించాడు. ఎప్పుడైతే దైవజనుడు యేసు శక్తిగల నామములో పరిశుద్ధాత్మ ద్వారా గద్దించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి దయ్యము వెడలిపోయింది. ఇప్పుడు బాగా బలం పొంది ఆరోగ్యం కలిగి లేచి బాగా తిరుగులాడింది. ఇంతవరకు బలహీనంగా పడిపోయిన ఆమె దేవుని కృపను బట్టి ఆరోగ్యాన్ని పొందుకోగలిగినది. ఆస్టిన్ గారు ఎరిగిన వాడుగా ఉన్నాడు. సాతాను తంత్రములు ఎరిగిన వాడుగా ఉండి దాన్ని గద్దించాడు. అది పారిపోయింది. కనుక ప్రియమైన వాళ్ళరా, అలాంటి అధికారం ఆత్మ ద్వారా మనం కూడా పొందుకోవాలా? సైతాను కార్యాలను ఎదిరించాలా? దేవునికి విరుద్ధమైన ఏ ఆయుధం కూడా వర్ధలం. కనుక ఈ అధికారాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు కూడా అధికారం ఇస్తున్నాడు. ఈ అధికారాన్ని సద్వినియోగపరచుకోవడానికి కృపను దేవుడు అనుగ్రహింప చేయనుగాక. మూడవదిగా మనం గమనించినట్లయితే ఏ విధంగా సైతాన్ను మనము ఎదిరించాలని చెప్తున్నాడు, జయం పొందాలని తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదివినట్లయితే ఈ విధంగా ఉన్నది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనంలో, ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండును గనక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. పౌలు గారు ఫిలిప్పి పట్టణంలో ఉన్నప్పుడు పరిచర్యకి వెళ్ళేటువంటి సందర్భంలో ఫుతోను అన్నటువంటి ఒక దయ్యం ఒక చిన్నదానికి పట్టి ఆ దయ్యము సగినాలు చెప్పి ఆ యజమానికి మేలు చేకూర్చేటువంటిదిగా, లాభం చేకూర్చేటువంటిదిగా ఉన్నది. ప్రతిసారి ఈ విధంగా దేవుని బిడ్డలను ఈ విధంగా మరి తొందర పెడుతుండగా పౌలు వ్యాకులు పడి ఈ విధంగా గద్దించాడు. గద్దించినప్పుడు ఆ పుతోను అన్నటువంటి ఆ దయ్యము చిన్నదాన్ని వదిలి వెళ్ళిపోయగలదు. కనుక గద్దించే అనుభవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగపరచుకోవడానికి కృపను దేవుడు అనుగ్రహింప చేయనుగాక. గమనించినట్లయితే ఇక్కడ
ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని చూసినట్లయితే, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని దయంతో చెప్పినప్పుడు అది వదిలిపోతుంది. ఆజ్ఞాపించాలి. మనకు అధికారం ఉన్నప్పుడే ఆజ్ఞాపించగలుగుతాం. అధికారం లేనప్పుడు ఆజ్ఞాపించలేదు. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఎందుకే కొట్లాడుకుంటున్నారంటే, నువ్వెవరు చెప్పేదానికైనా. పోలీసు ఆయన వచ్చినారు, రై అంటే చేతులు కట్టుకొని వచ్చారు. పాండ్రా స్టేషన్ కంటే చేతులు కట్టుకొని స్టేషన్ రాగలిగారు. మామూలు వ్యక్తి చెప్తే రాలేదు, అధికారి చెప్తే రాగలిగారు. ఆజ్ఞాపించినట్లుగా ఆజ్ఞకు లోబడే వారిగా ఉంటున్నారు. గమనించినట్లయితే, ఒకటి, విరోధైనటువంటి సైతాన్ను ఎదిరించాలా, దేవునికి లోబడి ఎదిరించే వారిగా ఉండాలని తెలుసుకున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే గద్దించాలని చూసాం. మూడవదిగా ఆజ్ఞాపించాలి. ప్రభు వారు కూడా ఈ విధంగా తెలియజేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో, ఆ కొండను చూసి సముద్రంలో పడు అంటే నిశ్చయంగా పడుతుందని చెప్తున్నాడు. కొండతో మాట్లాడమని చెప్పి, కొండకు ఆజ్ఞాపించమని చెప్తున్నాడు. మరి ఆర్డర్ చేయమని చెప్తున్నాడు. అలాగ ఆజ్ఞ ఇస్తే ఆ కొండ సముద్రంలో పడిపోతుంది. సముద్రంలో పడిపోతే ఆ కొండ కనపడదు, మునిగిపోతుంది. మనం కూడా ఆ విధంగానే చేసేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి ఒక గొప్ప ధనవంతుడు, అతనికి ఒక్కగానొక్క కుమార్తె, చాలా అందమైనటువంటి బిడ్డ, వస్త్రాలు ధరించుకుంటే తెల్లని వస్త్రాలు దేవదూతలా కనపడుతుంది. తండ్రి ఎంతో మురిసిపోయేవాడు. అయితే ఎందుకో దైవశక్తి చేత పీడింపబడి చాలా కష్టాలు ఎదుర్కోగలిగారు. ఆ ధనవంతుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని రీతులుగా వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోయింది. చాలా నిరాశ నిస్పృహ పొందాడు. ఆ కుమార్తె అందమైనది, బట్టలు కూడా తీసుకోదు, తొలగించుకుంటుంది, కత్తులు తీసుకుంటుంది, చంపుకుంటా పొడుచుకుంటా అంటుంది, గోడ పైకి ఎక్కుతుంది, దూకేస్తా అని చెప్తుంది. కనుక తండ్రి ఒక రూమ్లో బంధించేశారు. దిక్కుదిలిన పరిస్థితి. ఎవరో చెప్పారు, దూర ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బాగా అయిపోతుంది. కబురు పంపి పిలిపించుకున్నారు. దైవ సేవకులు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అధికార నామములో ఆ దయాన్ని గద్దించి ఆజ్ఞాపించాడు. దాన్ని ఎదిరించి గద్దించి ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు శక్తి గల నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డను వదిలిపో అన్నప్పుడు విలవిల్లాడించి కింద పడేసి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ చక్కగా ఆరోగ్యం కలిగి ఇప్పుడు వస్త్రాలు ధరించుకుంటే దేవదూతలా కనపడింది. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఢిల్లీలో దైవజనుడు ఉన్నాడు, వర్గీస్, బహుశా అతని పేరు. అతడు కిక్కింగ్ మినిస్ట్రీ అంటాడు. మందిరంలో చాలా రకాలైనటువంటి బిడ్డలు రాగలుగుతారు. కొంతమంది సమాధానం లేకుండా వస్తారు. ఈయన ప్రార్థన చేస్తూ పుల్లిపెట్టి కాంచి సమాధానం లేనటువంటి సైతాన శక్తులారా పొండి 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 అని తనుకుంటా దాన్ని ఏం చేస్తారంటే డోర్ దగ్గరికి తనుకుంటూ వచ్చి డోర్ వేసేస్తారు. ఈ పక్క రాదు అని. ఇంకా వ్యాధులతో ఉన్న వారి నిమిత్తము, వ్యాధులారా, దేవుని సన్నిధికి వచ్చేటువంటి బిడ్డలు కలిగించేటువంటి వ్యాధులారా, యేసు అధికారంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను, పొండి 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 అని తనుకుంటా డోర్ దగ్గరికి వచ్చేసి వాటి తరిమేసి డోర్ వేస్తాడు. ఇలాగనే అప్పులతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎలాగంటే, అప్పులారా, మరి దేవుని బిడ్డలను మీరు ఏమాత్రం కూడా పట్టేదానికి వీల్లేదు. యేసు అధికారంలో అప్పులు కలిగించేటువంటి దురాత్మ శక్తులారా పొండి 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 అని తనుకుంటా డోర్ దగ్గరికి వచ్చి తలుపు వేస్తాం. ఇట్లనే ఏమేమి సైతాను కార్యాలు జరుగుతాయి, ఆ కార్యాలు అన్నిటినీ ఒక్కొక్క దాన్ని తనుకుంటా అది బయట పంపించేసి ఆజ్ఞాపించేసి మరి డోర్ క్లోజ్ చేస్తాడు. అతని మినిస్ట్రీ చాలా పవర్ఫుల్, కిక్కింగ్ మినిస్ట్రీ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు అలాంటి ధన్యతను చేకూర్చారు. పరిశుద్ధాత్మ శక్తితో, ప్రార్థనతో, మనము ఉపవాసంతో
ఎదిరించి, గద్దించి, ఆజ్ఞాపించి సైతాను పైన మన విజయం కలిగి మన కాళ్ళ కింద సాతాను చికతొక్కించేట్టుగా దేవుడు కృపను మనకు అనుగ్రహింపచేసి దేవుని నామానికి మహిమ కలిగించును కాక. కనుక ప్రియమైన వలరా, దేవుడిచ్చిన వర్తమానం ప్రకారంగా మనందరికీ విరోధైనటువంటి, దేవుని విరోధైనటువంటి, నీతికి ధర్మానికి విరోధైనటువంటి సైతాన్ను ఎదిరించేవారుగా, గద్దించేవారుగా, ఆజ్ఞాపించేవారుగా ఉండి జయం పొంది మన కాళ్ళ కింద సాతాను చిదగదొక్కించి దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు మన అందరికీ కూడా కృపను అనుగ్రహింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మీరిచ్చిన వాక్య ప్రకారంగా మా అందరికీ విరోధిగా సైతాను ఉంటుండగా వాణ్ణి ఎదిరించేదానికోసం, గద్దించేదానికోసం, ఆజ్ఞాపించేదానికోసం, అన్నిటిపైన విజయం పొందేదానికోసం నీ కృపను మాకు ప్రసాదింపజేసిన దానికై స్తోత్రాలు తండ్రి. అలాంటి ధన్యతను మాకు ప్రసాదింపచేశారు. అన్నిటిపైన విజయాన్ని మాకు ప్రసాదింపచేశారు. నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. ఎవరెవరు ఇంకనూ జయం పొందలేకపోతున్నారో ఆయా బిడ్డలకు నీ పరిశుద్ధాత్మ ఫలాన్ని అనుగ్రహింపచేసి మీ బిడ్డలుగా మేము జయం పొంది నీకు మహిమ, మేము ధన్యత పొందుకున్నానికి కృప దయచేసి దీవించి కాపాడారని మీ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండుగాక.